హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. అయితే ఇప్పుడు 2 స్టేర్లు ఉన్న బిల్డింగ్ని ఇప్పుడు మనం వైరింగ్ చేద్దాం ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైతే పని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఫ్రెండ్స్ ఈ వీడియో. కొత్తగా ఎలక్ట్రీషియన్స్ అవుదాం అనుకునే వాళ్ళ కోసం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది హాల్ అన్నమాట. ఎంట్రన్స్ నుంచి హాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్. అదిగోండి పీడీబీ బోర్డు, అలాగే 12 మోడ్యులర్ బోర్డు. ఈ పక్క 8 మోడ్యులర్ అయితే వేసాం ఫ్రెండ్స్. మనం అయితే మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇది బెడ్రూమ్ అన్నమాట. ముందుగా మనం హౌస్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది బెడ్రూమ్ అన్నమాట. ఇదిగోండి అది 12 మోడ్యులర్ బోర్డు అనమాట, అది 8 మోడ్యులర్ అనమాట. 2 వే కనెక్షన్ కోసం ఫ్రెండ్స్ బెడ్రూమ్లో. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే ఇది హాల్ అన్నమాట. హాల్ పక్కనే కిచెన్ అనమాట. ఇది దేవుడు రూమ్ అనమాట. దేవుడు రూమ్ కిచెన్ ఒకే దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్, పక్కనే. అంటే స్థలం లేక వాళ్ళు చిన్న ఇల్లు కట్టుకున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఓనర్ గారు. అందువల్ల వాళ్ళకు అలా వచ్చిన చిన్న ఇల్లు. అయితే దీన్ని కూడా మనం ఎంతో అందంగా వైరింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి, అయితే ఒకటి ఏంటంటే మనం గాడి కొట్టేటప్పుడు ఏం చేయాలంటే ఏ పాయింట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మనం ముందుగానే అనుకోవాలి ఫ్రెండ్స్. అంటే మార్కింగ్ చేసుకోవాలి. అయితే మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఇది వరకు అనేక వీడియోల్లో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది మెట్ల పై నుంచి పైకి వెళ్ళడానికి, మెట్ల పైన కూడా మనం లైట్లు అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అయితే దీనికి 2 వే కనెక్షన్ కూడా మనం వేస్తున్నాం ఎప్పుడైతే. ఇదిగోండి పైకి వచ్చేటప్పుడు పై రూమ్ అనమాట ఇది. చూసారు కదా, ఇది కూడా ఒక బెడ్రూమ్ అనమాట. చూసారు కదా, ఇక్కడ కూడా మనం 2 వే కనెక్షన్ కోసం అయితే కనెక్షన్ అయితే అదే మార్కింగ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా. సో ఇదైతే హౌస్ ఫ్రెండ్స్, హౌస్ ప్లానింగ్ అనమాట. అయితే దీనికి మనం ముందుగా ఏం చేసామంటే 7 వైర్ కట్లు అయితే వాడాం ఫ్రెండ్స్. చూసారు కదా, అన్ని కూడా గోల్డ్ మెడల్ వైర్స్ అనమాట. అయితే అందులో ఏంటంటే 2.5L2, 1.5L2, 1.0L3 అనమాట. చూడవచ్చు మీరు కలర్ కోడింగ్ రెడ్, బ్లాక్, ఎల్లో అండ్ గ్రీన్ అనమాట. సో రెడ్, బ్లాక్ అనేది ఫేస్ న్యూట్రల్, ఎల్లో అనేది ఇన్వర్టర్, గ్రీన్ అనేది ఎర్త్. మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఇదివరకు మనం చాలా వీడియోస్లో కూడా చెప్పాము. అయితే ఈ వైర్లు ఎలా పంపించాలి పాయింట్స్లోకి, స్విచ్ బోర్డ్స్లో కనుక్కుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే స్ప్రింగ్ వైర్ని అయితే వాడటం జరిగింది. ఇప్పుడు మార్కెట్లో కొత్త రకాల స్ప్రింగ్స్ వచ్చాయి. అయితే ఇదివరకు మనం ఎప్పుడు వాడుతున్న రెగ్యులర్ స్ప్రింగ్ని వాడుతున్నాం ఫ్రెండ్స్. దీని సహాయంతో ఎంతో సునాయాసంగా ప్రతి బోర్డుకు కూడా మనం వైర్స్ అనేవి ఈజీగా పంపించడం జరుగుతుంది. అయితే ఈ వైర్స్ ఎలా పంపించాలి అంటే ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే మనం పీడీబీ బోర్డు నుంచి ప్రతి బోర్డుకు కూడా, అంటే ప్రతి రూమ్లోకి, ఇదిగోండి పీడీబీ బోర్డు నుంచి ప్రతి రూమ్లోకి కూడా ఫేస్ న్యూట్రల్ అనేది పంపించాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫేస్ న్యూట్రల్, ఇన్వర్టర్, ఎర్త్ ఖచ్చితంగా 4 వైర్లు ప్రతి బోర్డుకి పంపించాలి ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఖచ్చితంగా ఈ 4 వైర్లు కానీ వెళ్ళిపోతే అప్పుడు లూపింగ్ ఫ్రెండ్స్. అంటే మెయిన్స్ వెళ్ళిపోతాయి కాబట్టి సప్లై అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే లూపింగ్ మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎక్కడైతే మనం లైట్ పాయింట్ ఇవ్వాలనుకుంటాం అక్కడి నుంచి బ్లాక్ అదే ఫేస్ న్యూట్రల్ వైర్ మళ్ళీ స్విచ్ బోర్డులోకి, అలాగే ఫ్యాన్ పాయింట్ నుంచి ఫేస్ న్యూట్రల్, అలాగే మనకి ఎక్కడైతే ట్యూబ్లైట్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి మనకి ఫేస్ న్యూట్రల్ అనేది స్విచ్ బోర్డులోకి వచ్చేయాలి ఫ్రెండ్స్. సో ఇది చాలా ఈజీగా మనం నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ కోసం ఫ్రెండ్స్. కొంచెం చూసారు కదా. అయితే ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను ముందుగానే ఏం చేశానంటే ప్రతి వైర్ కూడా ఈజీగా నేను లాగేసి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కదా. ముందుగానే నేను ప్రతి పాయింట్, అంటే ప్రతి బోర్డు ఎంసీబీ బోర్డు నుంచి ప్రతి బోర్డుకి ఫేస్ న్యూట్రల్, ఎర్త్, ఇన్వర్టర్ లాగాను. అది లాగిన వెంటనే ప్రతి పాయింట్ నుంచి 2 వైర్లని స్విచ్ బోర్డులోకి లాగేసాను ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడొచ్చు, ప్రతి బోర్డు నుంచి కూడా స్విచ్ బోర్డులోకి 4 వైర్లు ప్లస్ మనం ఎన్ని లైట్లు అయితే వేయాలనుకుంటున్నాం అన్ని ప్లస్ మైనస్ అదే ఫేస్ న్యూట్రల్ లాగేసాను ఫ్రెండ్స్. సో ఇగోండి ఇది పీడీబీ బోర్డు అనమాట. చూసారు కదా ఎన్ని వైర్లు వచ్చాయి ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. అంటే మీకు అర్థం అవడం కోసం ఇంకా ఈజీగా కూడా చేయొచ్చు, ఇన్ని వైర్లే రావాలా అంటే కాదు, అది ఇంకా వేరే వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్, అది ఎలా చేయాలనేది, తక్కువ వైర్లతో కూడా ఎలా చేయాలనేది. అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇగోండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం దానికి ముందుగానే నేను టేపులు చేసి ఉంచాను. చూసారు కదా, ఇగోండి రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లాక్ అనమాట. అన్ని కూడా అంటే వచ్చే కంట్రోల్ కూడా బ్లాక్ అన్ని న్యూట్రల్ కామన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇగోండి చూసారు కదా, అన్ని కామన్ చేసుకుని ముందుగానే ఉంచుకున్నాను. అంటే ఈ బోర్డు నుంచి ఇంకొక బోర్డుకి సప్లై ఇచ్చుకున్నాను. ఒక రూమ్కి ఒక ఎంసీబీ ఇవ్వాలి కాబట్టి ఈ బోర్డు నుంచి ఆ రూమ్లో ఎన్ని బోర్డులోనే అన్ని బోర్డులకి నేను కామన్ చేసుకున్నాను కాబట్టి అలా మీకు అర్థం అవడం కోసం అలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవన్నీ బ్లాక్లన్నీ కూడా న్యూట్రల్ అన్నీ కూడా కామన్ చేస్తాను. సో ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే వాల్టర్లు, అలాగే స్విచ్ బోర్డ్స్, స్విచ్లు, సాకెట్స్ మనం ఎలా వెలిగించాలి అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా మెటీరియల్ ఇవి.
ఇదివరకు వీడియోలో ఏంటంటే మనం వైర్లు ప్లస్ స్విచ్లు సాకెట్లు వాల్డర్ కూడా చూపించేవారు. ఇప్పుడు విడివిడిగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం ఈజీగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఆ చెక్క ప్లేవుడ్ చెక్క కూడా మీటర్ బిగించుకోవడానికి. అయితే మనం మెటీరియల్ రాసేటప్పుడే ఎక్కడెక్కడ ఏ పాయింట్స్ పెట్టాలి అనేది ఆలోచించుకొని మనం నిదానంగా రాసుకుంటే ఓనర్ గారు కూడా మనకి ఈ కుర్రోడు మంచి పనివాడు అని చెప్పి అంటారు. లేకపోతే గడికి శ్రీకాకుళం అదే షాప్కి పంపించి వాళ్ళకి మెటీరియల్ అనేది కొనిపిస్తే ఇదేంటి గడికి ఒక సామాన్ చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి కూడాను. సో అందువల్ల ఏంటంటే మనం రాసేటప్పుడు అన్నీ కూడా నిదానంగా రాసుకోవాలి ఫ్రెండ్స్. కంగారు పడకుండా ఎన్ని స్విచ్లు పడతాయి బోర్డుకి, ఎన్ని డమ్మీలు పడతాయి, ఎన్ని హోల్డర్స్ పడతాయి, ఎన్ని ఎంసీబీలు పడతాయి, ఎన్ని సీలింగ్ రోడ్స్ పడతాయి అని. అయితే మనకి ఇదివరకు ఏంటంటే గోల్డ్ మెడల్ వైర్తో పాటు గోల్డ్ మెడల్ స్విచ్లు కూడా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఓనర్ గారు ఫైబ్రోస్ స్విచ్లు అనేది తేవడం జరిగింది. ఫైబ్రోస్ బోర్డ్స్ అనమాట. స్విచ్ బోర్డులు ఫైబ్రోస్, అలాగే దానికి వచ్చే స్విచ్లు కూడా ఫైబ్రోస్ అనమాట. ఇది 10 amps స్విచ్ అనమాట ఇది. సో అయితే దీన్ని ఏం చేయాలంటే మనం ప్రెస్సింగ్ బటన్స్ అనమాట. అలా ప్రెస్ చేసేయటమే, స్విచ్ పైన పెట్టి అలా ప్రెస్ చేసేయటమే, ఇంకేం ఉండదు ఫ్రెండ్స్. సో ఇది 4 మోడ్యులర్ బోర్డు అనమాట. సో 4 మోడ్యులర్ బోర్డు మీద ఏంటంటే ఒక సాకెట్, ఒక స్విచ్, ఒక ఇండికేటర్ అనమాట. 4 మోడ్యులర్ అంటే మాడ్యులర్లు ఎన్ని స్విచ్లు పడతాయి అనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎన్ని స్విచ్లు అయితే పడతాయో అది అన్ని మోడ్యులర్ అనమాట. సో 12 మోడ్యులర్ అంటే 12 స్విచ్లు పడతాయి, 8 మోడ్యులర్ అంటే 8 స్విచ్లు పడతాయి, 4 మోడ్యులర్ అంటే 4 స్విచ్లు పడతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒక సాకెట్ 2 స్విచ్లతో సమానం. అలాగే పక్కన ఒక స్విచ్, ఒక ఇండికేటర్ అంటే 4 స్విచ్లు అనమాట. సో చూడొచ్చు కదా ఇక్కడైతే మనం అన్ని బోర్డులను వాడాం ఫ్రెండ్స్. 12, 8, 6, 3, 4 అలాగే 2 మోడ్యులర్ని కూడా వాడాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. అంటే ముందుగా మనం ఏంటంటే స్విచ్ అన్నీ కూడా ఎక్కించుకున్నాం. ఇప్పుడు దీన్ని అయితే మనం లూపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వైర్లు. ఇది వరకు మనం ఏం చేసాం, హ్యాపీగా ప్రతి బోర్డులో కూడా కంట్రోల్ పాయింట్స్, మెయిన్స్ అలాగే లాగేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని బిగించాలంటే మనం ఇక్కడ స్విచ్ బోర్డులోనే ముందు మనం ఏంటంటే లూపింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇన్వర్టర్ ఉంటే ఇన్వర్టర్ పాయింట్స్ వేరేగా, కరెంట్ పాయింట్స్ వేరేగా, అలాగే ఇన్వర్టర్ లేకపోతే ఓన్లీ కరెంట్ పాయింట్లో ఉన్న వేరేగా, ఓన్లీ ఇన్వర్టర్ పాయింట్లో ఉన్న వేరేగా మనం చేసుకోవచ్చు. ఈ బోర్డు మీద మనం ఇన్వర్టర్ అవ్వలేదు కాబట్టి చూసారు కదా ఫ్రెండ్స్. ఇండికేటరు అలాగే స్విచ్కి కామన్ చేసి ఒక వైర్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఫేస్. అలాగే న్యూట్రల్ కామన్. ఈ ఎర్త్ అయితే కంపల్సరీ ఎర్త్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఇది బెడ్రూమ్లో అనమాట. 8 మోడ్యులర్ బోర్డు ఫ్రెండ్స్. చూసారు కదా 2 2-వే సెక్షన్స్, ఒక ఇండికేటరు, అలాగే ఒక సాకెట్ వేసాం ఫ్రెండ్స్ దీనిలో. అయితే దీంట్లో ఏంటంటే మనం ఏసీ గట్రా పెట్టుకుంటానంటే 20 amps స్విచ్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవ్వండి మనం వేసాం. అంటే ఎప్పుడైనా మనం వాళ్ళు ఏసీ పెట్టుకుంటాం, మాకు ఏసీ అండి అని అంటే దానికి 4 స్క్వేర్ వైర్ అనేది వాడుకోవాలి, అది వేరే విషయం. అది వేరే వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్, ఏసీకి ఎలాగ పాయింట్ ఇవ్వాలి అనేది. సో చూసారు కదా, ఇగోండి ఈ ఎర్త్ అనేది ఈ సాకెట్ పై భాగాన్ని ఇచ్చాం. అలాగే న్యూట్రల్ కామన్ చేసుకున్నాం కాబట్టి సాకెట్కి పక్కన ఇచ్చుకున్నాం. ఫేస్ అనేది ఫేస్ వైర్లో కలుపుకున్నాం. చూసారు కదా, ఇన్వర్టర్ అనేది ఇన్వర్టర్కి మనం డివైడ్ చేసుకున్నాం, ముందుగానే చేసుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, 2-వే కనెక్షన్ అనేటప్పటికి ఇక్కడ నేను సప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఈ బోర్డులో కంట్రోల్ మాత్రమే దించాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఓన్లీ కంట్రోల్ మాత్రమే దించాను అనమాట. ఇవ్వండి ట్యూబ్లైట్ కంట్రోల్, అలాగే ఫ్యాన్ కంట్రోల్ అనమాట. 2 మాత్రమే ఇక్కడ దించాను. ఇక్కడ నుంచి 2 వైర్లు అనేది పక్క ఇంకొక బోర్డు ఉంది, ఆ 12 మోడ్యులర్ అనేది దాంట్లోకి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, చాలా వీడియోస్లో చెప్పాను 2-వే కనెక్షన్ ఎలా వేయాలని మీకు తెలుసు. అలా ఏంటంటే ఈజీగా వేరే బోర్డులోకి ఇవ్వండి వైర్లు అనేది పంపించాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇవ్వండి ఈ బోర్డులో ఏంటంటే మనం ఇప్పుడు సప్లై ఇస్తాం ఫ్రెండ్స్. ఈ బోర్డులో చూసారు కదా, కింద ఉన్నవన్నీ కరెంట్ కోసం వేసుకున్నాను ఫ్రెండ్స్. లూపింగ్ చేసేటప్పుడు చూడండి 12 మోడ్యులర్ అనమాట ఇది. కింద లైన్ మొత్తం కరెంట్ కోసమే, పై లైన్లో కొన్ని స్విచ్లు అనేది కరెంట్కి ఇచ్చాను ఫ్రెండ్స్. ఇంతవరకు ఇక్కడ నుంచి కట్ చేసాను. చూసారు కదా, ఇవతల ఎల్లో కలర్ వైర్తో ఉన్నది మొత్తం ఇన్వర్టర్ అనమాట. 1, 2 అలాగే ఈ 2 2-వే స్విచ్లు కూడా ఇన్వర్టర్ అనమాట. అక్కడ మనం కంట్రోల్ ఇచ్చి ఇక్కడ సప్లై ఇస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇగోండి ఫ్రెండ్స్ ఇది ఇన్వర్టర్ అనమాట. అదిగోండి ఎర్త్ అలాగే న్యూట్రల్ కామన్ చేసుకుని అన్నీ ముందుగానే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇగోండి ఈ గ్రీన్ టేప్ లేస్ ఉన్నవైతే 2-వే కనెక్షన్స్ కోసం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇగోండి ఇక్కడ ఎల్లో టేపులు మళ్ళీ వేసాం ఫ్రెండ్స్ అర్థం అవ్వడం కోసం. అంటే ముందుగా ఆ బోర్డులో కూడా ఎల్లో టేపులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఎల్లో టేపులు వేయడం జరిగింది మళ్ళీ గ్రీన్ టేపుల నుంచి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సప్లై ఇచ్చాం. చూసారు కదా, ఇక్కడ సప్లై ఇచ్చాం కాబట్టి అక్కడ మనం కంట్రోల్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ 2-వే కనెక్షన్ కోసం. అంతే 2-వే పెద్దగా ఇదివరకు చాలా వీడియోలు చెప్పాను 2-వే ఎలా చేయాలనేది. అలా చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి ఇది 12 మోడ్యులర్ అనమాట. దీంట్లో కూడా
ఇన్వర్టర్కి కరెంట్ డివైడ్ చేసాను చూడండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ యెల్లో కలర్ వైర్తో వచ్చిన ఈ 2 ప్లస్ మీద ఒక 2 ఇన్వర్టర్ ఇచ్చాను ఫ్రెండ్స్. మిగిలినవన్నీ కరెంట్ ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. అలాగే ప్రతి కంట్రోల్ కూడా స్విచ్కి పై భాగానికి మనం కనెక్ట్ చేసేస్తాం. న్యూట్రల్ అనేది కామన్ చేసేస్తాం ఫ్రెండ్స్ ఈజీగా. చూసారు కదా, మీరు చూడొచ్చు. మీకు ఈజీగా అర్థమవుతుంది అయితే అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఎంసీబీ బోర్డు దగ్గరకు వచ్చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎలా బిగించాలి ఏంటి అనేది. ఓకేనా. ఇవ్వండి, ఏదైతే కంపెనీ మనం పీడీబీ బోర్డు పెట్టేటప్పుడే కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఈ ఎంసీబీ లూపింగ్ కోసం ఈ ప్లేట్ అనేది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ప్లేట్ పెడతారు, కొంతమంది ఏం చేస్తారంటే వైర్లు అనేది లూపింగ్ చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, అయితే ఈ ప్లేట్ పెట్టే వాళ్ళు ఏంటంటే ఇలా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా. ఇప్పుడు ఎంసీబీ బోర్డు దగ్గరికి మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఎంసీబీ బోర్డులో కూడా మేము ఇదివరకు మీకు చూపించాను. ఇవన్నీ చూసారు కదా, 6 ఎంసీబీలు అనమాట. 6 ఎంసీబీలకి కింద ఆల్రెడీ మనం కింద లూపింగ్ చేస్తాను ఈజీగా ప్లేట్ అనమాట. ఇదిగోండి ప్రతి రూమ్ నుంచి వచ్చే ఫేసు 6 ఫేస్లు వచ్చాయి అనమాట. 6 ఎంసీబీలకి పెట్టాను నేను ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. అలాగే అదే ఎంసీబీ నుంచి అంటే కింద ఏదైతే ప్లేట్ పెట్టాం అక్కడ నుంచి మనకి ఇప్పుడు మీటర్ నుండి సప్లై వస్తుంది కదా, ఎక్కడికి ఇస్తాం, ఐసోలేటర్కి ఇస్తాం కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఐసోలేటర్ అనమాట ఇది రెడ్ కలర్ది. అక్కడి నుంచి ఆ ప్లేట్ నుంచి ఐసోలేటర్ పైకి ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ఇదివరకు చాలా వీడియోలో కూడా ఎంసీబీ ఎలా బిగించాలో చూపించాను. మీకు అర్థం అవడం కోసం న్యూట్రల్ అన్ని కామన్ చేసి ఒక దగ్గర పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఐసోలేటర్ న్యూట్రల్ అన్ని కామన్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఈ కింద చూసారు కదా, గ్రీన్లు అన్నీ ఒక దగ్గర, ఎల్లో అన్నీ ఒక దగ్గర కామన్ చేస్తాను అనమాట. సో ఇదన్నమాట, ఇలా బిగించుకోవాలి ఎంసీబీలు అనమాట. ఇప్పుడు మీటర్ దగ్గరకు వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, మీటర్ ఖచ్చితంగా ప్లేవుడ్ చెక్కేసి అక్కడ ఒక 40 amps ఫ్యూజ్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి సర్వీస్ వైర్ కోసం కూడా పైప్ వేసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనం చేసే వైరింగ్ అనమాట. అయితే ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది టోటల్గా మనకి ఇంటి మొత్తానికి వీడియో. ఐసోలేటర్ ఆఫ్ చేసిన వెంటనే లైట్ ఆగింది చూసారు కదా, ఏ రూమ్ ఎంసీబీ ఆ రూమ్కి ఆగుతుంది చూసారు కదా. స్టార్టింగ్ ఎంసీబీ ఆగిన వెంటనే లైట్ ఆగింది, అలాగే ప్రతి రూమ్లో కూడా అలాగే ఆగుతుంది అనమాట. ఇది పీడీబీ బోర్డు అనమాట. ఎంసీబీ అంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, బయట నుంచి మనం వాళ్ళు ఇల్లు చూసినట్లయితే మనం లైటింగ్ వేసాక చూడండి ఫ్రెండ్స్, 2-వే కనెక్షన్ వేసాం ఈ లైట్ కోసం చూసారు కదా. ఇలాగే దీని కనెక్షన్ లోపల కూడా ఉందన్నమాట. ఇగోండి ఈ లైట్ మెట్ల మీద అనమాట, ఇక్కడ కూడా ఉంది, అక్కడ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ 12 మోడ్లర్ స్విచ్ చేసిన వెలిగింది, అలాగే ఇక్కడ 3 మోడ్లర్లో ఆఫ్ చేసిన వెంటనే అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మీరు. అదనమాట, అంటే చాలా ఈజీ. చూసారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇంట్లోకి వెళ్దాం. ఇగోండి మనం పెట్టేది అనమాట. ఇగోండి ఫ్యాన్ పాయింట్ అనమాట. ఫ్యాన్స్ కూడా మనకు కస్టమర్ ఏంటంటే ఎస్ఈసి ఫ్యాన్లు తెచ్చారనమాట. ఎస్ఈసి హై స్పీడ్లు. ఇగోండి ఇది బెడ్ లైట్ కనెక్షన్ అనమాట, ట్యూబ్ లైట్ కనెక్షన్ అది అనమాట. చూసారు కదా, ట్యూబ్ లైట్లు కూడా ఫిట్ చేయడం జరిగిందనమాట. ఇగోండి ఇక్కడ మనం కిచెన్ దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుడి రూమ్ దగ్గరకు వచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇగోండి దేవుడి రూమ్లో జ్యోతి బల్బు అనమాట, దేవుడి బల్బు. ఇగోండి ఆఫ్ చేస్తే ఆగిపోయింది కదా. అలాగే ఇగోండి ఫ్రెండ్స్, ఆ పక్కన ఉన్న బెడ్ లైట్ అనమాట. ఇది మామూలు అక్కడ కిచెన్లో ఉన్న మెయిన్ లైట్ అనమాట. అని కూడా 9 వాట్లు తెచ్చితే 9 వాట్లు పెట్టాం, అలాగే 0 వాట్లు తెస్తే 0 వాట్లు పెట్టాం. ట్యూబ్ లైట్స్ అయితే 18 వాట్స్ ట్యూబ్ లైట్స్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇగోండి ఇది బెడ్రూమ్లోకి వచ్చాం ఫ్రెండ్స్ మనం. 2-వే కనెక్షన్ చూద్దాం. చూడండి, ఇగోండి ఇక్కడ ఆఫ్ చేసిన వెంటనే ఆగిపోయింది కదా 12 మోడ్లర్లో. ఇప్పుడు 8 మోడ్లర్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇగోండి వేసిన వెంటనే వెలిగిందనమాట. అది 2-వే కనెక్షన్ ఫ్రెండ్స్. బెడ్రూమ్లో ఫ్యాన్ కూడా సేమ్ అంతా అవుతుంది, కాకపోతే ఫ్యాన్ చూపించేటప్పుడు మీకు తెలియదు అనమాట తిరిగే స్పీడ్ని బట్టి. కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆగిపోయింది కదా, స్లో తిరుగుతుందా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక వేసాక మళ్ళీ స్పీడ్ తిరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇగోండి లైట్, బెడ్ లైట్, అలాగే కొన్ని స్విచ్లు ఖాళీగా ఉన్నాయి. అవి ఏంటంటే సీలింగ్ చేసుకునేటప్పుడు పనికి వస్తాయి. మాకు సీలింగ్ కూడా చేసేస్తామండి, కొన్ని స్విచ్లు ఎక్కువ పెట్టండి పెట్టి వదిలేసాం ఫ్రెండ్స్ మేము. ఇగోండి ఇది మెట్ల పై నుంచి పైకి వెళ్దాం ఫ్రెండ్స్. అంటే మెట్లు కూడా చీకటి లేకుండా మనం పెట్టాం ఫ్రెండ్స్ అన్నీ కూడాను, మీరు చూడొచ్చు వీడియోలో. ఇగోండి ఇక పై రూమ్కి వచ్చేస్తే పైన బయట లైట్ అనమాట ఇది. ఇగోండి 9 వాట్స్ లైట్ పెట్టామన్నమాట. ఇగోండి డోర్ తీసి లోనకి వెళ్ళేసరికి ఇక్కడ
ఇగోండి చూడండి ఫ్రెండ్స్ ఇండికేటర్ ఎలా వెలుగుతుంది. ఓకేనా. ఇగో ఫ్రెండ్స్ ఇది ఇక 2 వే కనెక్షన్ ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇగోండి లైట్ ఆగిపోయింది. ఇగోండి మళ్ళీ లైట్ ఆన్ అయింది చూసారు కదా. అక్కడ వేసి ఇక్కడ ఆఫ్ చేస్తే, ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడ వేయాలి, అక్కడ వేస్తే అక్కడ ఆఫ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇంకేమైనా మీకు డౌట్స్ గట్రా ఏమైనా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు. కామెంట్ రూపంలో ఏ డౌట్ అయినా అడగొచ్చు ఫ్రెండ్స్, పర్లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చేసే హిల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన